వానికే సైకిల్ దిక్కు లేదంటే భక్తుడొచ్చి నాకు బెంచ్ కారు కావాలా అని అడిగినట్టున్నది ఇలా గుళ్ళల్ల కోయినోళ్ళ పరిస్థితి. దేవుళ్ళకే పొద్దుగాలడు సంధి ధూపదీప నైవేద్యాలు లేక ఉపాసం ఉంటే ఇక భక్తులు పోయి ప్రసాదం అని అడిగితే దేవుడు కోపం పెట్టుకోడా? అవుగని ఇంతకు దేవుళ్ళెందుకు పస్తుండాల్సి వచ్చిందో తెలుసా మీకు? పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళవారం గొలిగే దేవుళ్ళను ఉపాసం ఉంచిండ్రు అయ్యవాళ్ళు. దీపధూప నైవేద్యాలు బంధు పెట్టిండ్రు అర్చక చేసి పిలుపుతోని. పట్నంలో ఊర్లలో అయ్యవాళ్ళంతా సమ్మెలనే ఉన్నారు. మంది పలస కనబడద్దని పంతులమ్మలను కూడా తోలుకొచ్చిండ్రు. సర్కార్ కొలువులు చేసేటోళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా పైసల మంత్రి శాఖ నుంచే జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అట్లనే కాంట్రాక్ట్ అయ్యేవాళ్ళు మంత్రాలు చదువుట్లా శటగోపాలు పెట్టుట్లా ఫుల్ పర్ఫెక్ట్ అయ్యిండ్రు. అందుకని వాళ్ళను కూడా పర్మనెంట్ అయ్యేవాళ్ళుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టిండ్రు. ఇక అయ్యవాళ్ళు సమ్మె చేస్తున్నారని తెలియక గుడికి పోయిన వాళ్ళు వచ్చిన కాడికి మంత్రాలు చదివి ఎవ్వరు పూజలు వాళ్ళే చేసుకున్నారు. కానీ ఎవ్వరు మంత్రం వాళ్ళకు వారదన్నట్టు మన కోరికలు తీర్చమని దేవునికి చెప్పారు కానీ వాళ్ళ కోరికలు తీర్చమని సర్కారుని అడుగుతున్నారు. నోరు తెరిచి అడగకున్నా దేవునికి అన్ని చేస్తున్నది దేవుని తర్వాత దేవుని అంత టోలం మేము అడిగినా పట్టించుకోరా అని ఎర్ర టెండల పేలు సుర్రుమని కాలుతుంటే జర గట్టిగానే అడిగిండ్రు. సీఎం గారు ఇప్పటికైనా తెలుసుకోలేకపోతే ఈ యొక్క ఉద్యమం ఉధృతమయ్యి ఆత్మాహుతులకు కూడా దారి తీస్తుంది. అపచారం అపచారం ఎంత మాట అంటివి స్వామి? అడగని దేవుళ్ళకే అన్ని చేస్తున్నది మన సర్కారు. అసొంటిది మీకు తక్కువ చేస్తుంది. మీ సమస్య ఇంకా సీఎం సార్ దానికి పోనట్టున్నది. నడిమిట్ల ఆఫీసర్లతో మాట్లాడితే దిగదు కానీ 4 లడ్డూలు తీసుకొని పోయి కేసీఆర్ సార్ను కలుగుండ్రి, అవే లడ్డూలు మీకు తినిపించి ఖుషి చేసి తోలుతాడు అంటున్నారు భక్తులు. ఈ రోజు కూడా నాకు ఎవరో ఒక అర్జీ ఇచ్చారు. ఒకసారి రేపు ఎల్లుండో వారితో సమావేశం ఉంటుంది. నాకు ఏదైనా ఉంటే సమస్య తప్పకుండా పరిష్కారం చేయాలి.